పెన్షన్దారులందరికీ నమస్కారం అండి. ఆసరా చేయుత పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే నెల నెల డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. ప్రతి ఒక్కరైతే పెన్షన్ అనేది పొందగలరు. ఇక్కడ నల్గొండ బట్వాడ పోస్టల్ శాఖ అయితే ఈ ఫండ్స్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ప్రభుత్వం చూసుకున్నట్లయితే మే నెల సంబంధించి కూడా ఇప్పుడు ఈ నెల 24వ తేదీలోపు అయితే క్రెడిట్ అయితే ఆల్మోస్ట్ అయితే అవుతాయి అన్నమాట. సో ఇక్కడ జిల్లాల వారీగా అమౌంట్ అయితే పడుతూనే వస్తుంటాయి అన్నమాట. సో కొంతమందికి అయితే ఈ పెన్షన్ డబ్బులలో ఆలస్యంగా పడవచ్చు. ఈ నెల 30వ తేదీ వరకు చూసినట్లయితే అందరికీ కూడా అమౌంట్ అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. పెన్షన్దారులు యొక్క విషయాన్ని అయితే గమనించి పెన్షన్ అనేది పొందగలరన్నమాట. సో 4016 రూపాయలు ప్లస్ 6016 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన పెన్షన్ పెంపుకు సంబంధించి అయితే మనకి ఏప్రిల్ నెలలోనే దీనికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేస్తామని అయితే పెన్షన్ పెంపు చేస్తామని అయితే మనకు ఇక్కడ ప్రభుత్వం అయితే హామీ ఇచ్చిన విషయం సంగతి తెలిసిందే. సో ఇప్పటివరకు చూసుకున్నట్టయితే దీని జాడ అనేది అయితే కాని రావట్లేదు అన్నమాట. సో మన ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరి పెన్షన్ అనేది పెంపుకు సంబంధించి కానివ్వచ్చు, మార్గదర్శకాలకు సంబంధించి కానివ్వచ్చు, సో ఎందుకు ఇంత ఆలస్యం చేస్తుంది? ఏప్రిల్ నెలలోనే దీనికి సంబంధించి మనకు పూర్తి స్థాయి సమాచారం అయితే అందిస్తామని అయితే తెలియజేయడం జరిగిందన్నమాట ప్రభుత్వం. కానీ ఇక్కడ మనకు పెన్షన్ పెంపుకు సంబంధించి అయితే అంత నత్తనడగా జరుగుతుందన్నమాట. సో మనకు అతి త్వరలోనే చూసుకున్నట్టయితే మరి ఏమైనా అప్డేట్ అయితే రానుందా? మరి పెన్షన్ పెంపు చేస్తామని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మేనిఫెస్టోలో పెట్టుకొని అధికారంలోకి అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. మరి 4016 రూపాయలు ప్లస్ 6016 రూపాయలు పెన్షన్ సంబంధించి అయితే మనకి ఏం కూడా ఇన్ఫర్మేషన్ అయితే లేదన్నమాట క్లియరెన్స్గా చూసుకున్నట్టయితే. సో రానున్న రోజులలో మనకైతే అప్డేట్ రూపంలో తెలియజేయడమే జరుగుతుంది. ప్రతి ఒక్కరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. సో ఇప్పటికే చూసుకున్నట్టయితే ఇక్కడ పెన్షన్లో చూసుకున్నట్టయితే ఇక్కడ మార్గదర్శకాలకు సంబంధించి కానివ్వచ్చు, ఆసరా చేయుత పెన్షన్లో ఇప్పటికే ఈ పెన్షన్లు ఏరువేతకైతే ప్రభుత్వం అయితే సిద్ధమైందన్నమాట. సో మొన్న ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే మనకు గ్రామాలలో ఈ గ్రామ పంచాయతీలలో ఆల్రెడీ కూడా మనకు ఇవి చెక్ చేయడం అనేది జరుగుతుంది. సో పెన్షన్ అనేది ప్రతి ఒక్కరైతే ఇక్కడ ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది పెన్షన్దారులు అడుగుతున్నారు. సో ఇక్కడ మీ బతికున్న వారికి అయితే పెన్షన్కి సంబంధించి అయితే ఏం ప్రాబ్లం లేదన్నమాట. సో ఇక్కడ డెత్ సర్టిఫికేట్ తీసుకున్న వారందరూ కూడా ఒకసారి ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్నవారు పెన్షన్ అనేది పొందగలుగుతారు అన్నమాట. సో లేని వారి మనుషులు అనేది భూమి మీద ఉండరు అన్నమాట. సో వారి పెన్షన్ అనేది కూడా ఇప్పుడు ఉన్నవారు తింటున్నారు అక్రమంగా. ఇట్లా ఎందుకు అన్నట్టు ఈ ప్రభుత్వం అయితే ఇట్లా పూర్తిగా చూసుకున్నట్టయితే ఈ పెన్షన్లకు సంబంధించి కూడా ఏరువేతకైతే సిద్ధమైందన్నమాట. సో అలాగే ధనవంతులు ఇట్లా మొత్తం చూసుకున్నట్టయితే కొంతమంది పెన్షన్ అనేది కూడా ఇక్కడ దాదాపు ప్రభుత్వ ఉద్యోగులు వీరి పెన్షన్ అనేది కూడా పూర్తిగా చూసుకున్నట్టయితే కొట్టివేతకైతే ఏరువేతకైతే ప్రభుత్వం అయితే సిద్ధమైంది. సో ఏరువేస్తున్నారన్నమాట. సో వీళ్ళు అనర్హులు అనేది చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు పెన్షన్ అనేది ముసలి వాళ్ళు కానివ్వచ్చు, వికలాంగులు కానివ్వచ్చు, యథావిధంగా పొందుతున్న వారందరికీ కూడా ఎలాంటి సౌకర్యం అయితే మనకు అసౌకర్యం అయితే ప్రభుత్వం అయితే ఇక్కడ ఎలాంటి కూడా దుర్గబుద్ధి అయితే లేదన్నమాట. అంటే ఏరువేతకైతే ప్రభుత్వం అయితే ఎలాంటి ఇక్కడ మనకు అనర్హులు అయితే ఇప్పుడు డెత్ సర్టిఫికేట్ అంటే చనిపోయిన వారు చూసుకున్నట్టయితే సో వారి పెన్షన్ అనేది కూడా ప్రభుత్వం అయితే ఇక్కడ పూర్తిగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎవరికి కూడా ఏం ప్రాబ్లం కాదన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్కరైతే ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో చేసేయండి గైస్. జై హింద్.